వల్లభనేని వంశీని జగన్మోహన్ రెడ్డి వైసీపీ నుంచి వేలేశాడు. అంత దుస్థితి ఎందుకు వచ్చింది వల్లభనేని వంశీకి? జనాల మధ్య నెట్టుకుంటా, తోసుకుంటా అదే గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఆయన షేక్ హ్యాండ్ కోసం 2 చేతులు చాచి అడుక్కునేలాంటి పరిస్థితి వచ్చింది. దీని వెనక సజ్జల రామకృష్ణారెడ్డి హస్తం గూడా ఉంది అనే ఒక ఇంటర్నల్ సమాచారం ఒకటి బయటకొస్తుంది. వల్లభనేని వంశీ ఈ దుస్థితికి గల కారణం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి వంశీకి ఇంత పెద్ద దెబ్బ ఎందుకేశాడు? ఈ వీడియోలో చూద్దాం. డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం. కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. ఏ కారణానికి వెళ్ళాడో తెలియదు కానీ టీడీపీలోంచి వైసీపీలోకి వల్లభనేని వంశీ జంప్ అయిపోయాడు. దానికి గల మెయిన్ కారణం ఏమిటి అని అంటే ఇంటర్నల్గా వినిపిస్తోంది అవినీతి, ఆర్జన, వీటన్నిటితోటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తన మీద విరుచుకుపడతాడనో, లేదు ఈ చంద్రబాబు నాయుడు, లోకేష్లు వీళ్ళ మీద మనకేం ఇది లేదు, అసలైన మనగాడు ఎవడైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డే అని ఒక ఇంటర్నల్గా ఆయనకు ఒక భావన ఉండటం, ఇవన్నిటితోటి ఆయన వైసీపీలోకి వెళ్ళాడు. ఆ వెళ్ళిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలం కావచ్చు, లేకపోతే ఏదైనా మంత్రి పదవి మీద ఉన్న ఆశ కావచ్చు, లేదు సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి ఇంటర్నల్గా వచ్చే స్క్రిప్ట్ కావచ్చు, చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద కాని మాటలన్నీ మాట్లాడి ఆయనకు ఉన్న పరువు కాస్త తీసేసుకున్నాడు. ఆ తరువాత ఎన్ని వందల సార్లు, వేల సార్లు సారీ చెప్పినా కూడా తుడిచిపెట్టేది ఏం కాదు. ఆ తరువాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ అరెస్టు అవ్వకుండా ఉండటం కోసం అమెరికాకి ఆయన జంప్ అయిపోయే ప్రయత్నాలు కానీ ఇత్యాదులన్నీ జరిగాయి. అలా అప్పుడు ప్రయత్నం చేసినాడు, ఏదో చదువుకోవటానికి అప్లికేషన్లు పెట్టుకున్నాడు, లేదు గ్రీన్ కార్డు కోసం అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఇంకా మరి గన్నవరంలో ఎందుకున్నాడంటే ఈ అరెస్టులు, పర్వాలు ఇవన్నీ అయిపోయినాయి కదా, ఇంకేముంటుంది, ఇంతకు మించి ఏముండదు, నన్ను చేయాల్సింది మొత్తం చేశారు, నా అందం మొత్తం లాగేశారు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, లోకేష్ కంటే అందంగా కనిపిస్తున్నాడని వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి లోపల పెట్టేది అని. ఆ బూరల్లాగుండే బొగ్గలు మొత్తం లాగేసి నెత్తుకున్న రంగు ఊడిపోయి ఎట్లా తయారైపోయాడో చూసాం. ఆ తరువాత కూడా ఒక వీడియో లీక్ అయిపోయింది వల్లభనేని వంశీది. అసలైన ఆ కారణానికే జగన్మోహన్ రెడ్డి వంశీని ఇంకా నా దగ్గర రానివ్వకండి అనే దాంతో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా తనకి అవసరం లేని మనుషులు మొత్తాన్ని దూరం పెట్టేయడానికి కొన్ని రకాలైన ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాడు. మరి ఆ ప్రయత్నంలో భాగమా జగన్కి కోపం వచ్చిందా? ఎక్కువ మంది జగన్కి కోపం వచ్చింది అని అంటూ ఉన్నారు. ఎందుకంటే మావిగన్ అనే ఒక మామిడికాయ తాండ్రని ఒకటి జగన్మోహన్ రెడ్డి ప్రజల ముందుకు తీసుకొచ్చినప్పుడు ఒక వీడియోలో ఇది ఇంటర్నల్గా జరుగుతున్న ఒక పార్టీలో జరుగుతుంది, సీక్రెట్గా తీసిన వీడియో లీక్ అయిందనమాట. అందులో వల్లభనేని వంశీ మావిగన్ లేదు, వాడి తలకాయ లేదు, ఏదేదో తీసుకొచ్చి పెడుతుంటాడు, మొత్తం సర్వనాశనం చేసేస్తాడు అనే ఆ మాటలు జగన్మోహన్ రెడ్డి గుండెల్లో బాణాల్లాగా, సోలాల్లాగా గుచ్చుకున్నాయి అనేది ఒకటి వినిపిస్తూ ఉంది. అసలు వల్లభనేని వంశీ ఇంత మాట ఎలా మాట్లాడతాడు నన్ను అనంటే, గతంలో చంద్రబాబు నాయుడిని మాట్లాడిచ్చినప్పుడు మాట్లాడిన వంశీ మిమ్మల్ని ఎందుకు మాట్లాడడం? ఆ తరువాత కొన్ని కంటి తుడుపు చర్యల కింద వంశీ కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం, ఇలాంటి వీడియోలు రావటం ఏమిటి అనేది. ఆ తర్వాత పార్టీలో అప్పటిదాకా అంటి ముట్టనట్టుగా ఉండేవాడు పార్టీ పనులు చేయడానికి ఉపక్రమించటం, ఫేస్బుక్ల నిండా, ట్విట్టర్ల నిండా, లేకపోతే యూట్యూబ్ల నిండా ఆయన ఫోటోలు కానీ వైసీపీ కార్యకర్తలను కింద కలుస్తున్నట్టుగా కానీ విచిత్రంగా ఆయన అక్కడి నుంచి సోషల్ మీడియాలో తన హైప్ని పెంచడం మొదలుపెట్టాడు. ఇన్ని జరుగుతుంటే మరి జగన్మోహన్ రెడ్డిని కలిసి కనీసం సారీ అన్నా చెబుదామనో, లేదు ఆ వ్యాఖ్యల మీద అదంతా నేను అనలేదు అని చెబుదామను మరి ఏమనుకున్నాడో జగన్ అపాయింట్మెంట్ కోసం వల్లభనేని వంశీ 4 నెలలుగా ఆ వీడియో రిలీజ్ అయిన దగ్గర నుంచి విపరీతమైన ప్రయత్నం చేస్తున్నాడు. కానీ నో అపాయింట్మెంట్. ఎందుకంటే జగన్ హర్ట్ అయిపోయాడు. జగన్ హర్ట్ అయితే ఎలా ఉంటుంది అనేది RRR విషయంలో కూడా చూసాం. కావాలంటే ఏ కేసు ఉన్నా లేకపోయినా వాళ్ళే కేసు పెట్టుకుని మరి తీసుకొచ్చి మరి కస్టోడియల్ టార్చర్ చేయగలిగినంత మనుషులు ఒక జగన్మోహన్ రెడ్డికి కూడా ఉంటారు. ఆయన కక్ష ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలిసిందే. ఆయన పక్కన కొడతా ఉంటేనో, లేకపోతే ఆయన ఆర్తనాదాలను వినిపించడానికి జగన్మోహన్ రెడ్డికి వీడియో కాల్ కూడా చేశారనే పుకారు కూడా ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఇలాంటిది మొత్తం ఆ RRR కూడా కన్ఫర్మ్ చేశాడు. మరి అలాంటిది ఇక వల్లభనేని వంశీని ఎలా కలుస్తాడు జగన్మోహన్ రెడ్డి? మొన్న గన్నవరం ఎయిర్పోర్ట్లో ఈ గన్నవరం కింగ్ నేను అని చెప్పుకునే వల్లభనేని వంశీ దేహి అని అడుక్కుంటా
గన్నవరం ఎయిర్పోర్ట్లో జనాల మధ్యలో ఈయన ఫ్లైట్ ఎక్కటానికి వెళ్తా ఉంటే అక్కడ జనాల్లో తోసుకుంటా ముందుకొచ్చి ఇగో జగన్మోహన్ రెడ్డి షేక్ హ్యాండ్ కోసం ఆయన చేతులు చాచాడు. ఎవరో చిన్న పాపను కూడా తీసుకొచ్చాడు. అది కూడా ఓ పెద్ద ఇదేమేమో కనీసం పాపను చూడటానికి వచ్చాడు, పలకరిస్తాడు, దాన్ని ఫోటోలు తీయటానికి కోసం అన్నా తీసుకొస్తే నేనన్నా ఫోటోల్లో పడతాను. ఇక్కడ ఆయన ప్లాన్లు వేరే ఉంటాయి. జగన్ మంత్రి పదవి ఇస్తాడనో, జగన్కి ఆనందం కలుగుద్దనో, చంద్రబాబు నాయుడిని లోకేష్ని ఎలా తిట్టినట్టు ఆయన ఒక ప్లాన్ వేసుకున్నాడో ఇది కూడా అలాగనే, ఇది కూడా ఒక ప్లాన్ ప్రకారంగా ఓ చిన్న పాపను కూడా తీసుకొచ్చాడు. మరి ఆ పాపకి ఏం అవసరమై తీసుకొచ్చాడో తెలియదు. అంతమంది జనాల మధ్యలో తోసుకుంటా చిన్న పిల్లల్ని ఎందుకు తీసుకొని వస్తారు అంటే అక్కడ ఒక పెద్ద డ్రామా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి షేక్ హ్యాండ్ ఇవ్వాలని. అప్పటికి జగన్మోహన్ రెడ్డి ఎడం చేతితో ఊరికే ఇలాగ ఆయన చేతిలో చేయి పెట్టి ఆ పాప బొగ్గని ఎలా దట్టి ఆయన చెప్పేది కూడా ఏమీ వినిపించుకోకుండా పక్కనున్న మనుషులకు మాత్రం నమస్కారాలు పెడతా ఉన్నాడు. అక్కడే కనపడిపోయింది వల్లభనేని వంశీ అంటే జగన్మోహన్ రెడ్డికి ఎంత కోపం వచ్చింది అనే సంగతి. అంటే అవాయిడ్ వల్లభనేని వంశీ. ఎంత దుస్థితి ఎందుకు వచ్చింది అని అంటే మనం మన మనసులో ఉన్నది కావచ్చు, లేకపోతే ఎవరన్నా చెప్పింది కావచ్చు. ఒకప్పుడు వాళ్ళ కోసం చేస్తే ఇక అదే స్టాండ్ మీద ఉండాలి. మనం ఈ కుందేలకు 3 కాళ్ళని పట్టుబట్టాం. ఆ 3 కాళ్ళు అనే దాని మీద ఇంకా ఇక మీ జీవితం ఎండే కాదు. 4వ కాలు ఉంది, నేను ఒప్పుకుంటున్నాను అని అంటే మారు మనసు పొంది నువ్వు మంచి మనిషి అయ్యావు అని అనుకోవటానికంటే అప్పుడు ఆ మనుషుల్ని వదిలేయాలి. అయితే వైసీపీని వదిలేసి బయటకు వచ్చేయాలి. కాకపోతే ఇప్పుడు పరిస్థితి ఎలాగుంది? వైసీపీని వదలటం కాదు కదా, ఇంకేం చేసినా ఈయన ఏ ఒక్క పార్టీలో, కనీసం కాంగ్రెస్ పార్టీలోకి కూడా తీసుకునే పరిస్థితి లేదు ఇప్పుడు వల్లభనేని వంశీకి. అఫ్కోర్స్ అందులోకి వెళ్ళినా ఈయనకేం ఉపయోగం లేదనుకోండి. అయితే మరి పేరున్న పార్టీలోకి వెళ్ళాలి. టీడీపీలోకి వెళ్తాడా, జనసేనలోకి వెళ్తాడా, లేదంటే బీజేపీలోకి వెళ్ళాలి. బీజేపీ అంటే కాస్త కేంద్రంలో ఉన్న పార్టీ కాబట్టి ఆ పార్టీతోటి జగన్మోహన్ రెడ్డికి ఉన్న అనుబంధం ఇవన్నీ కాబట్టి ఎవరూ తీసుకునే పరిస్థితి లేదు. అంత పెద్ద వల్లభనేని వంశీనే ఏ పార్టీ కూడా వస్తానన్నా కూడా ఆహ్వానించే పరిస్థితి లేదు, ఉన్న పార్టీలో ఉండే పరిస్థితి లేదు. వీటన్నిటిని చూసుకుని వల్లభనేని మరి ఇక జగన్మోహన్ రెడ్డి ప్రాపకం మళ్ళీ సంపాదించాలి అనే ఒక ఉద్దేశంతో ఇంతకి తెగబడ్డాడు. కాకపోతే ఇవన్నీ ఫోటోలు బయటకు వస్తాయి కాబట్టి ప్రజలకు కూడా అర్థమైపోయింది నో వంశీ ఇంకా ఆయన పరపతి పోయింది అని. ఇప్పుడు వైసీపీలో ఏదో చేస్తున్నట్టుగా ఆయన చేస్తున్న ప్రాపగాండా మొత్తం ఈ ఒక్క ఫోటోతోటి సర్వనాశనం అయిపోయింది. కానీ వల్లభనేని వంశీ మాత్రం ఏదో ఒకటి ప్రయత్నం చేస్తానే ఉండాలి కదా. అందుకని ఇప్పుడు నేను ఆ మాట ఎందుకు అన్నానంటే అని కానీ, లేదు ఆ మాట నేను అనలేదని చెప్పే ప్రయత్నంలో వల్లభనేని వంశీ ఉన్నా వినిపించుకునే నాదుడే లేదు. వైసీపీలో ఆయనకి ఇంకా కనీసం కూరలో ఉన్న కరివేపాకుకు ఉన్నంత వాల్యూ కూడా లేకుండా పోయింది. ఎందుకంటే కర్మ రిటర్న్స్ అంటారే, అంటే ఇదే ఈరోజు కుండబద్దలు.